హాయ్ ఫ్రెండ్స్, తిరుపతికి వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు జుట్టు ఎందుకు ఇస్తారో మీకు తెలుసా? విష్ణువు వెంకటేశ్వర స్వామి రూపంలో లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకానికి వస్తాడు. ఎక్కడ ఉండాలో తెలియక వెంకటేశ్వర స్వామి ఒక చీమల పుట్టలో ధ్యానం చేస్తూ ఉంటాడు. బ్రహ్మదేవుడు ఒక ఆవు రూపంలో ప్రతిరోజు ఆ చీమల పుట్ట దగ్గరికి వచ్చి పాలు వదులుతాడు. అది గమనించిన ఆవు కాపరి ఆ ఆవు మీదకి ఒక గొడ్డల్ని విసురుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆ ఆవుకి అడ్డంగా నిలబడతాడు. దాంతో ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామి తలకి తగిలి రక్తం కారుతూ గాయపడతాడు. కొన్ని రోజులకి ఆ దెబ్బ తగ్గిపోతుంది కానీ వెంట్రుకలు మాత్రం రావు. ఒకసారి వెంకటేశ్వర స్వామి ఒక కొండ మీద పడుకొని ఉండగా ఆకాశ మార్గంలో వెళ్తున్న నీలాదేవి అని ఒక గంధర్వ కన్య వెంకటేశ్వర స్వామిని చూసి కిందకు వచ్చి తలకి తగిన దెబ్బను చూసి, ఇంత అందమైన రూపానికి ఈ గాయం తగలడం ఏంటి స్వామి అని ఎంతో బాధపడి తన తల నుంచి కొన్ని వెంట్రుకలను తెంపి వెంకటేశ్వర స్వామికి ఇస్తుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి, నా అందం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావు కదా, అందుకే కలియుగంలో కొండ మీదకి వచ్చిన నా భక్తులు తమ జుట్టుని ఇచ్చే సంప్రదాయం మొదలవుతుందని చెబుతాడు. అలానే ఆ జుట్టులో ఉండి సతి అంతా వేరే భూలోకంలో ఉండే నీకు దక్కుతుంది అని చెప్తాడు. మీలో ఎవరైనా తిరుమలలో జుట్టు ఇచ్చారా? కమెంట్ సెషన్లో చెప్పండి.